అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. సమ్మర్‌లో హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దీని గురించి మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఎక్స్‌పర్ట్ ఇన్ ఆయుర్వేద, అక్యుపంక్చర్ అండ్ న్యాచురల్ సైన్స్ డాక్టర్ అయినటువంటి కేతన్ దిలీప్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. సార్, ఇప్పుడు సమ్మర్‌లో మనం లిక్విడ్సే కాకుండా ఫుడ్ తింటాం. మీరు అన్నట్టే నాన్ వెజ్ తగ్గించమని చెప్పారు. అవును. ఫుడ్స్‌లో కూడా సమ్మర్‌లో కొన్ని కాయగూరలు అనేవి తిన్నా కూడా వేడి అనేది ఎక్కువ వస్తుంది. అవును. సో మరి ఎలాంటి కాయగూరలు అంటే మన బాడీ లైట్‌గా ఉండడానికి ఎలాంటి వెజిటబుల్స్ తీసుకోవాలి సమ్మర్‌లో? అంటే చూడండి, ఇప్పుడు దోసకాయ, సోరకాయ, పంప్కిన్, ఇలాంటివి, బూడిద గుమ్మడికాయ అంటారు, యాష్ గార్డ్, ఇలాంటివన్నీ బాడీని కూల్ చేస్తుంది. ఆకుకూరలన్నీ కూడా బాడీని కూల్ చేస్తుంది. ఇలాంటివి తీసుకోవాలి. మనం ఏం చేస్తామనంటే ఓన్లీ వెజిటేబుల్స్ తినమని చెప్పేసి గుత్తి వంకాయ చేసి దానిలో మసాలా తగ్గిస్తారు. అంటే మసాలా అనేది ఏమవుతుందంటే బాడీని మళ్ళీ హీట్ జనరేట్ చేస్తుంది. కాబట్టి మసాలాలు అంటే వెజిటేబుల్స్లో మసాలా కాకుండా, అంటే ఈ దోసకాయ, ఇలా సోరకాయ, ఇలాంటివన్నీ కూడా బాడీని కూల్ చేసే ఐటమ్స్ అనమాట. ఇవన్నీ కూడా వెజిటేబుల్స్. ఈ కూల్ చేసే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీ కూల్ అవ్వడమే కాకుండా బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా బాడీ ఎనర్జెటిక్గా ఉండడానికి ఈ వెజిటేబుల్స్ సహకరిస్తాయి అన్నమాట. అంటే వేసవిలో మనకి ఏంటంటే ఎక్కువ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. సో అసలు వేసవి కాలంలో మెయిన్ వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు అవి ఎలా కేర్ తీసుకోవాలి? అంటే అంటే ఈ సమ్మర్ మొత్తం కూడా ఎక్కువ మట్టుకు ఇంపాక్ట్ అయ్యే ఆర్గన్స్ ఏంటి అంటే కిడ్నీస్ అనమాట. ఎంత వాటర్ తీసుకున్నా కానీ సరిపోదు. అంటే ఎక్కువ ఫుడ్ డైట్ కన్నా మనం న్యాచురల్గా చూస్తుంటే నార్మల్గా మనం 3-4 లీటర్స్ వాటర్ తాగితే సమ్మర్ వచ్చేసరికి ఒక 1 or 2 లీటర్స్ ఎక్కువ తాగేస్తాం, మనకు తెలియకుండా తాగేస్తాం. అంటే ఇంకా చాలా మంది తప్పు ఏం చేస్తారంటే చాలా కూల్గా ఉండే వాటర్ తాగుతారు. ఐస్ వాటర్. ఈ టిప్ ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. సమ్మర్లో ఎవరైతే కూల్గా ఉండే వాటర్ తాగుతారో వాళ్ళ ఇంటెస్టైన్ అనేది పాడవుతుంది. లార్జ్ ఇంటెస్టైన్ అనేది పాడవుతుంది. లార్జ్ ఇంటెస్టైన్ అనేది చాలా వేడిగా ఉంటుంది లోపల. అంటే పెద్ద పేగు అనేది చాలా వేడిగా ఉంటుంది. అంటే దానిపై నుంచి మనం కూల్ వాటర్ వేసేసరికి బ్యాలెన్స్ అవుతుందని అనుకుంటాం మనం. అంటే బాడీ అనేది హీట్ ఉన్నప్పుడు కోల్డ్ వాటర్ తాగడం వల్ల బాడీ కూల్ అవుతుంది అనుకుంటాం, కానీ అలా అవ్వదండి. ఎలా ఉంటుందంటే లోపల ఆ హీట్ ఎలా ఉంటుంది అంటే పెనం, మనం స్టవ్ మీద పెనం పెడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. దాని మీద చల్లటి వాటర్ పోస్తే ఎలా ఉంటుంది, చిట్ అంటుంటుంది. అంటే వాటర్ అంతా ఇట్లా పైకి ఎగురుతుంటుంది. మనం చల్లని వాటర్ తాగితే కూడా ఇంటెస్టైన్, ఈ డియోడినం, ఇవంతా కూడా ఎక్కడైనా ఎవరికైనా అల్సర్స్ ఉందనుకోండి, ఆ అల్సర్స్ మీద ఆ వాటర్, చల్లటి వాటర్ పోవడం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. అంటే చల్లటి వాటర్ తాగడం వల్ల బాడీ కూల్ అవుతుంది అనుకుంటాం, కానీ ఓవర్ హీట్ అవుతుంది అనమాట. అంటే ఆ పెనం మీద ఎలా అయితే మనం చల్లటి వాటర్ పోసినప్పుడు ఎలా అయితే స్ప్రింక్ అవుతుందో, మన బాడీలో ఇంటర్నల్గా పోయినప్పుడు కూడా వాటర్, చల్ల వాటర్ పోయినప్పుడు కూడా లోపల ఇంటెస్టైన్ అనేది కూడా పాడవి. మోస్ట్లీ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే మూత్రం వేడిగా రావడం. ఓకే, మనం చల్లటి వాటర్ తాగితే వేడి మూత్రం వస్తుంది, అంటే కలర్ కూడా చేంజ్ అవుతుంటుంది, వేడిగా మూత్రం రావడం ఒకటి, మూత్రంలో మంట రావడం, ఇలాంటివి. ఇంకా ఎక్కువ మందికి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ సమ్మర్లో పైల్స్ రావడం. ఈ పైల్స్ ఏంటి అంటే ఫిస్టులా, ఫైల్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ సమ్మర్లో చాలా ఎక్కువ ఉంటాయి వేడి వల్ల. అంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువ అంటే ఏంది, నాన్ వెజ్ తినడం ఎక్కువ చికెన్ తినడం వల్ల, ఎక్కువ ఇలాంటి చల్లటి వాటర్ చాలా ఎక్కువ తీసుకోవడం, 4-5 లీటర్ కోల్డ్ వాటర్ ఫ్రిడ్జ్లో వాటర్ అలాగే తీసుకొని తాగేస్తారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి నేచర్ చెప్తుంది అనమాట, ఆయుర్వేద చెప్తుంది. అంటే ఆయుర్వేద పద్ధతిలో లిక్విడ్ జ్యూస్ అంటే వెజిటేబుల్ జ్యూస్ తాగండి, బాడీకి బ్యాలెన్స్ చేస్తుంది. హీట్నే కాకుండా ఈ కిడ్నీస్ని, లంగ్స్ని, లివర్ని, డైజెషన్ సిస్టమ్ని మంచిగా పెడుతుంది అనమాట. ఇలాంటి తీసుకోవడం వల్ల మంచి హెల్త్ని పొందవచ్చు అనమాట.